అయ్యప్ప స్వామి భక్తులు నల్లటి బట్టలే ఎందుకు వేసుకుంటారో మీకు తెలుసా? అయ్యప్ప స్వామి తన భక్తులను శని దేవుడు పీడించకూడదు అని శని దేవుడి దగ్గరికి వెళ్లి, ఓ శనిదేవా, నువ్వు మానవులని 7 సంవత్సరములు ఎందుకు అంతగా పట్టి పీడిస్తున్నావు అని అనగా, మన త్రిమూర్తులకు సృష్టించడం, పాలన చేయడం, విధ్వంసం చేయడం వారి వారి ధర్మాలు స్వామి. అలాగే ఈ మానవులని పట్టి పీడించడం నా ధర్మం స్వామి అని అంటారు. మనం సృష్టించిన ఈ మానవులని మనమే పీడించడం ధర్మమా? నువ్వు నీ ధర్మాన్ని నెరవేర్చకపోతే ఏమవుతుంది శనిదేవా అని అంటారు. మొత్తం సృష్టి ధర్మమే తల క్రిందులు అయిపోతుంది స్వామి అని అంటాడు. బ్రహ్మ ఈ మనుషుల తలరాతనే రాస్తున్నాడు. వారి తలరాత ప్రకారం నేను వారిని పట్టి పీడిస్తున్నా, ఇది నా ధర్మం స్వామి అని అంటాడు. అయితే నీకు ఈ మనుషులను పట్టి పీడించడం ఇష్టం లేదా అని అంటాడు. నువ్వు కేవలం బ్రహ్మ రాతని నెరవేరుస్తున్నావు అంతే కదా అని అనగా, అవును స్వామి, నాకు ఈ మనుషులంటే చాలా ఇష్టం, నేను కేవలం బ్రహ్మ రాతను పాటిస్తున్నాను అంతే అని అంటాడు. అయితే ఒక పని చేద్దాం శనీశ్వర, నా భక్తులు మండలం కాలం పాటు మాల వేస్తారు. 7 ఏళ్లు అనుభవించే కష్టాలు అన్ని ఈ 40 రోజుల్లోనే అనుభవిస్తారు. దాని తరువాత నువ్వు వాళ్ళని పట్టి పీడించకూడదు అని అనగా, శని దేవుడు గట్టిగా నవ్వుతూ, ఏం మాట్లాడుతున్నారు స్వామి, కేవలం 40 రోజులలో ఎన్ని కష్టాలు అని అనుభవిస్తారు నీ భక్తులు? నేను కలిగించే కష్టాలు 100 కోటి మధుర రసాలతో, మధుర పానీయాలతో రుచించే వారిని దెబ్బతీస్తాను, మాంసం తినే వారిని నోట మీద కొడతాను, దాంతో దారికి పుత్తి లేక అలమటించిపోతారు అనగా, అయ్యప్ప స్వామి నవ్వుతూ, నా భక్తులు కేవలం సాత్విక ఆహారం మాత్రమే స్వీకరిస్తారు అని అంటారు. ఈ మనుషులు పడక మీద సుఖంగా పడుకుంటారు కదా, వీళ్ళని చివరికి కట్టెల మీద పడుకుండేలా చేస్తాను అని శని దేవుడు అనగా, నా భక్తులు అన్ని సుఖాలు విడిచి కటిక నేల మీద పడుకుంటారు అని అయ్యప్ప అంటారు. వేడి నీళ్లతో స్నానం చేసే వారి జీవితాలతో నేను ఆడుకుంటాను అని శని దేవుడు అనగా, నా భక్తులు 3 పూటల చల్లటి నీటితోనే స్నానం చేస్తారు అని అయ్యప్ప అంటారు. కట్టుకోవడానికి తగిన బట్ట లేక, నడవడానికి పాదరక్షణ లేకుండా ఎండలలో అలమటించిపోయేలా చేసి, అతని పేరు అతను చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడేలా చేసి, పెళ్లి చేసుకున్న భార్య దగ్గరికి కూడా శృంగారం చేయడానికి కూడా వెళ్ళలేని పరిస్థితికి లాక్కుని వస్తాను అని కోపంతో, ఆవేశంతో శనిదేవుడు అంటారు. అయ్యప్ప స్వామి నవ్వుతూ, నీకు ఇష్టమైన రంగు నలుపు కదా శనిదేవా, నా భక్తులు నల్లటి బట్టలు ధరించి పాదరక్షలను విడిచి ఎటువంటి ఆడవారి వ్యామోహం లేకుండా స్వామి అనే నామంతో నా భక్తులు పిలువబడతారు. నువ్వు చెప్పిన ప్రతి కష్టం నా భక్తులు ఈ 40 రోజులు మాల వేసి భరిస్తారు అని అంటారు. శని దేవుడు నమస్కరించి, స్వామి, చివరిది నా సూపు సోకి ఆనందంగా ఉన్న దంపతులకి కూడా గొడవలు వస్తాయి అని అనగా, అయ్యప్ప ఆయన చేయి పైకెత్తి, నా భక్తులు ఈ 40 రోజులు కఠోరమైన బ్రహ్మచర్య పాటించి స్వామి ఏ శరణయ్యప్ప అని పిలుస్తూ అడుగులలో నడుస్తూ ఈ కొండలు అని ఎక్కి నా దర్శనానికి శబరిమలైకి వస్తాను. అటువంటి నా భక్తులని నువ్వు ఎప్పటికీ పట్టి పీడించకూడదు శనిదేవా, వీరికి ఎల్లప్పుడూ సుఖాలు మాత్రమే కలగాలి, ఇదే నా ఆజ్ఞ, ఇదే నా శాసనం అని అయ్యప్ప స్వామి అంటాడు. అందుకే ఇప్పుడు మనం అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు నల్లటి బట్టలు మాత్రమే వేసుకుంటాం. అయ్యప్ప స్వామి అంటే మీకు ఇష్టం ఉంటే స్వామి ఏ శరణయ్యప్ప అని కామెంట్ చేయండి. స్వామి ఏ శరణయ్యప్ప.